మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకి నమస్కారం. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం 13వ ఎపిసోడ్కి స్వాగతం. గత కార్యక్రమంలో మనము డిజిటల్ పేరెంటింగ్ అంటే ఏమిటి, దాని ఆవశ్యకత ఏమిటి అనేది మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ కార్యక్రమంలో కూడా డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, ఏ స్కిల్స్ మనకి మన పిల్లల పెంపకంలో ఉపయోగపడతాయి అనేటువంటి అంశం సంబంధించి సీడాక్లో ఐఎస్సిఏ ప్రాజెక్ట్ మెంబర్ అయినటువంటి పరుచూరి సిమి గారిని అడిగి తెలుసుకుందాం. పరుచూరి సిమి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సుధాకర్ గారు. సిమి గారు, డిజిటల్ పేరెంటింగ్ అనేది మరి ఈ కాలంలో స్పెసిఫిక్ గా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు ప్రత్యేకంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన ప్రాధాన్యత ఎలా ఉందంటారు? టెక్నాలజీస్ ఇంకా ఇవాల్వ్ అవుతున్నాయి. అంటే మన పెద్దవాళ్ళకి కనుక మనం చూసినట్టయితే ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. వాటితో మనం సంబంధం పెంచుకోవడానికి, వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి మనకే టైం పడుతున్నది. ఎన్నో విషయాల్లో కనుక మనం చూసినట్టయితే టెక్నాలజీ పరంగా కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూ ఉంటాయి. వాటిల్లో ఏది మంచిది, ఏది చెడ్డది అనేది మనకి అవగాహన కలగాలి అంటే కనుక మనం నిరంతరం వాటిని కనిపెట్టుకుని వాటిలో ఉన్న లొసుగుల్ని జాగ్రత్తగా, సెక్యూరిటీ ఫీచర్స్ ని, ఏ టెక్నాలజీని ఎలా వాడుతున్నట్టయితే అది భద్రంగా పిల్లలకి, ఫ్యామిలీకి కూడా బాగుంటుంది, వచ్చే దుష్పరిణామాల వల్ల మనల్ని మనం ఎలా కాపాడుకోగలుగుతాము, ఇటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే కనుక తెలుసుకోవాలి అన్న అవగాహనని పెంచేది ఈ డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్. ఇది పెంచుకున్నందువల్ల వచ్చే లాభాలలో గనక చూసినట్టయితే ఈ జనరేషన్ గ్యాప్ గురించి మనం ఏదైతే చెప్పుకున్నామో, పిల్లలు ఎక్కువగా టెక్నాలజీని వాడటం వల్ల వాళ్ళు అప్డేటెడ్ గా ఉండడము, తల్లిదండ్రులు అంత అప్డేషన్ లేకపోవడము, వాళ్ళకి అంత పరిజ్ఞానం లేకపోవడము అనేది ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది బ్రిడ్జ్ అవుతుంది, అది కొంత కూడుకుంటుంది. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ జనరేషన్ గ్యాప్ ని తగ్గించుకుంటూ ఆ టెక్నాలజీలో వాళ్ళకి ఉన్న నైపుణ్యాన్ని పెంచుకుంటూ రిస్క్, ఆపర్చునిటీస్, అలాగే దానికి ఉన్న ఆ థ్రెట్స్ ని ఎలా కౌంటరాక్ట్ చేయాలి అనే పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పిల్లలకి పంచుతూ ఉంటారో అప్పుడు ఏంటంటే పిల్లల నమ్మకాన్ని వాళ్ళు గెలుచుకోగలుగుతారు. వీళ్ళు మన ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోగలరు, వీళ్ళు ప్రాపర్ గా డీల్ చేయగలరు అనే నమ్మకాన్ని పెంచుకుని ఫ్యామిలీలో సపోర్టివ్ స్ట్రక్చర్, ఆ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. దాంతో ఏంటంటే కనుక పిల్లలకి, తల్లిదండ్రులకి మంచి కమ్యూనికేషన్ ఏర్పడి ఇట్ విల్ ప్రొవైడ్ అ వెరీ గుడ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సిమి గారు, మామూలుగా కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారనుకోండి, ఉదాహరణకి మద్యం తీసుకోవటం గానీ, సిగరెట్ తాగటం గానీ, పెద్దవాళ్ళని చూసి పిల్లవాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేటువంటి మాట అంటుంటారు. మరి ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో సరే అవసరము లేకపోతే పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్ ఫోన్ గానీ, ట్యాబ్ గానీ, రకరకాల పెద్దవాళ్ళు కూడా మనం ఉన్న పరిస్థితుల్లో చివరికి ఉద్యోగం కోసమైనా వాడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏ విధంగా ఆ పరికరాలని వాడితే పిల్లలకి చెప్పటానికి ఒక మార్గదర్శకంగా తయారు కావటానికి అవకాశం ఉందంటారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా దీని మీద అవగాహన ఉంచుకున్నట్టయితే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి, పిల్లలకి కూడా. ఎప్పుడైతే తల్లిదండ్రులు డిజిటల్ డివైజెస్ యూజ్ చేయటము, వాటిని మన అవసరాలకి తగ్గట్టుగా వాటిని వాడుకోవడం అనేది తప్పని సిచ్యువేషన్. కానీ ఈ సిచ్యువేషన్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గనక మనల్ని అబ్జర్వ్ చేస్తూ, మన చిన్నారులు మనల్ని కాపీ చేస్తూ, అంటే అబ్జర్వేషన్ లోనే వాళ్ళు దాన్ని అలవర్చుకుంటారు. సో అది మనం గమనించుకుని దీని వల్ల వాళ్ళకి ప్రభావం పడకూడదు, మనం వాళ్ళని రైట్ గా గైడ్ చేయగలగాలి. దానికి మనం బాధ్యతగా ఈ డిజిటల్ డివైసెస్ ని వాళ్ళ చేత ఎలా ఉపయోగపరిచేటట్టుగా చూడాలనుకుంటామో ఫస్ట్ మనం అది ఇంప్లిమెంట్ చేయాలి అనే అవగాహనతో మనం ప్రవర్తించాలి. వీటిల్లో మనం ముఖ్యంగా కనిపెట్టుకుని ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక పిల్లలు చుట్టుపక్కల ఉన్నప్పుడు యాజ్ యూజువల్ మనం చూస్తున్నట్టయితే 9 to 5 మనం ఉద్యోగాలకు వెళ్తాము, వస్తాము. ఆ టైంలో మనం
మన డిజిటల్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం అనేది సర్వసాధారణం, అది పక్కన పెట్టలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు చుట్టుపక్కల ఉన్నప్పుడు మనతో స్పెండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అవే గ్యాడ్జెట్స్ ని వాళ్ళ ముందర మనం ఉపయోగపడుతూ అన్న బ్యాడ్ ఎగ్జాంపుల్ ని వాళ్ళకి సెట్ చేయకూడదు. పిల్లలు చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఇది ఫ్యామిలీ టైం. ఫ్యామిలీకి పిల్లలకి కేటాయించవలసిన సమయం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద శ్వాస పెట్టి వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ తో పాటు వాళ్ళు ఏదన్నా చెప్పదలుచుకుంటున్నప్పుడు మనం వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసి వాళ్ళలో ఎంతూజియాజం ని, ఇంట్రెస్ట్ ని, మనతో చొరవ పెంచుకోవడం అనే దాన్ని పెంచగలిగే విధంగా ఆ ఎన్విరాన్మెంట్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ మేక్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. అంటే కొన్ని ఒప్పందాలని లేదా కొన్ని ప్రాక్టీసెస్ ని మనమే అలవర్చుకోవాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. ఏంటి అంటే డిజిటల్ ఫ్రీ జోన్స్. అంటే ఎక్కడైతే కనుక మనం అసలు ఈ డిజిటల్ పరికరాలని వాడకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పడుకునేటప్పుడు, అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు, మనం డ్రైవ్ చేసేటప్పుడు, పిల్లలు చదువుకునేటప్పుడు, ఇటువంటి సమయాల్లో ఎవరూ కూడా డిజిటల్ పరికరాలని వాడకూడదు. ఇది ఈ సమయం దీనికి మటుకే కేటాయించాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకుని దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి కూడా అలవర్చాలి. అది కాకుండా మనం చూస్తూ ఉంటాం ఎన్నోసారి మనకి మొబైల్ ఫోన్స్ లో మాట్లాడేటప్పుడు కోపావేశాలకు గురవుతాము. ఆ తర్వాత అవతల వారి రెస్పాన్స్ బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. ఆ తర్వాత వీ డోంట్ మైండ్, అంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాని మీద మన అవగాహన, ఆలోచన అనేది ఉండదు. ఇది మనం గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే ఇదే అలవాటు వాళ్ళు పెంచుకుని నెక్స్ట్ జనరేషన్ లో వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోనూ అదే వాళ్ళు మళ్ళీ చేస్తారు. సో వీ హ్యావ్ టు మోడల్ దట్ కైండ్నెస్. అంటే మనం అవతల వాళ్ళతో మనం మొబైల్ మాట్లాడేటప్పుడు అదే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా మనం నిలుస్తూ వాళ్ళతో ప్రాపర్ మేనర్స్, ప్రాపర్ కైండ్నెస్, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం నిదానాన్ని కోల్పోకుండా సరిగ్గా మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం అవగాహనతో చేయవలసిన పనులు. ఇలా చేస్తున్నట్టయితే పిల్లలకి మనం ఒక ఎగ్జాంపుల్ గా తయారవుతాం. అది కాకుండా మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డిజిటల్ డివైజెస్ ని ఇంతగా యూజ్ చేయవలసిన అవసరం ఉన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, అలాగే వాటి నష్టాలు ఏంటి, వాటిని సరిగ్గా ఉపయోగించుకునే మంచి హ్యాబిట్స్ ఏంటి, దానివల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అనేది డిస్కస్ చేస్తూ వాళ్ళతో ఉండాలి. ఇలా చేస్తున్నట్టయితే ఆ సున్నితమైన మనసు మీద ఒక ప్రభావం చూపి వాళ్ళు ఒక రైట్ హెల్దీ హ్యాబిట్స్ ని నేర్చుకుంటారు డిజిటల్ డివైస్ యూసేజ్. విన్నారు కదా, డిజిటల్ పేరెంటింగ్ స్కిల్స్ అనేవి ఈ కాలంలో ఎంత ముఖ్యమైనవో. మరి పెద్దవాళ్ళు ముఖ్యంగా ఈ విషయాలు నేర్చుకుంటారు కదా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.